హాయ్ ప్రసన్న గారు, బాగున్నారా? ఏంటండి ఇప్పుడు మీకు హాలిడేసా? ఓకే. మీరు స్టే చేసేది ఎక్కడండి అసలు? అంటే మీరు హోమ్ మేకరా ఆర్ జాబ్ హోల్డర్ అండి? ఓకే. ఓకేనండి. ఓకే. అవును. నేను మీ లాగ్స్ అన్ని చూస్తున్నాను. అలా పెట్టాలి, మీరు జాబ్ చేస్తూ ఈ లాగ్స్ తీయాలని మీరు ఇన్స్పైర్ అయింది. ఇన్స్పిరేషన్ ఎలాగా? ఎవరి దీంతో మీరు ఇన్స్పైర్ అయ్యారు? యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు నేనే ఇన్స్పిరేషన్ అండి. నాకు చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఒక 7, 8 ఇయర్స్ బ్యాకే వచ్చింది. సో, అప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న వ్లాగ్స్ చేసేదాన్ని. చిన్న చిన్న వీడియోస్ చేసింది. దట్ ఓన్లీ కంటెంట్ ఈస్ ఎడ్యుకేషన్. మై ఓన్ సెంటర్ కంటెంట్ ఈస్ ఎడ్యుకేషన్. సో, ఎడ్యూ సెంటర్‌లో చేసినప్పుడు అన్నీ యాక్చువల్‌గా లెసన్స్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి గ్రామర్ పార్ట్ అవంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అసలు ఎడ్యుకేషన్ నుంచి డైవర్ట్ అవ్వల యాక్చువల్‌గా చెప్పాలంటే. తర్వాత అప్పుడు కొన్ని పరిస్థితుల కారణంగా నేను ఛానెల్‌ని ఆపేయాల్సొచ్చింది. నేను చేసిన కంటెంట్ మొత్తాన్ని నేను ప్రైవేట్‌లో పెట్టేసుకున్నా. మొత్తం 200 ఆడ్ వీడియోస్‌ని. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల. తర్వాత ఒక 1 ఇయర్ బ్యాక్ మళ్ళా అనిపిచ్చింది. వై నాట్ ఐ రీస్టార్ట్ మై ఛానెల్ అనిపిచ్చింది. ఎందుకంటే నో అబ్జెక్షన్స్. అసల ఇంకా ఎక్కడ గూడా నేను అబ్జెక్షన్ ఫేస్ చేయలేదు. అప్పుడు కొంచెం అబ్జెక్షన్ ఫేస్ చేసి క్లోజ్ చేశాను. తర్వాత ఈ మధ్య ఒకానొక ఫంక్షన్‌లో, స్కూల్ ఫంక్షన్‌లో ఐ ఈవెన్ టోల్డ్ మై హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ దట్ ఐ హావ్ ఎ ఛానల్ అని. సో, అక్కడి నుంచి కూడా నాకు అబ్జెక్షన్ రాలేదు. సో, వై నాట్ ఐ డూ ఇట్ అని అనిపించింది. అప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేశా. ఓకేనండి. చాలా బాగుంది. ములిపూరి రాజ్ అన్నారండి, ఎవరండి? ములిపూరి రాజ్ అంటే మా ఇంటి పేరు ములిపూరి. నాన్నగారి పేరు జాన్ రాజ్ గారనమాట. నాన్న లేరు ఇప్పుడు. నాన్న చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది. సో, ఐయామ్ ద ఎల్డెస్ట్ డాటర్. సో, వై నాట్ ఐ క్యారీ ఔట్ విత్ మై డాడ్స్ నేమ్ అనిపించింది. సో, నాకది చాలా బాగా కలిసొచ్చిన పేరు గూడా ఇప్పుడు. 200 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు 1560 ఆడ్ సబ్స్క్రైబర్స్‌కి జస్ట్ బికాస్ ఆఫ్ మై సిన్సియరిటీ. ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీవన్ టు సబ్స్క్రైబ్ అన్నమాట. సో, దట్స్ ఆల్ ద జర్నీ హాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ నాట్ స్టాప్ అంతే. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ చాలా బాగుందండి. అంటే మాకు ముందు అర్థం కాలేదు. ఫస్ట్ స్కూలింగ్ నుంచి మీరు కొంచెం మోరల్ స్టోరీస్, పిల్లల గురించి మాట్లాడటం, పేరెంట్స్ గురించి మాట్లాడటం, సైకాలజీ గురించి మాట్లాడటం, పిల్లల యొక్క వాళ్ళు ఎలా ఉంటారనేది పేరెంట్స్‌కి మీరు నేర్పించడం బావుందండి. అంటే వాళ్ళు కూడా కొంచెం పిల్లలతో ఎలా మింగిల్ అవ్వాలి అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అస్సలు చాలా ఇన్స్పిరేషన్‌గా ఉండేది స్టార్టింగు. తర్వాత మీ కుకింగ్ వ్లాగ్స్ ఏంటి, తర్వాత సరౌండింగ్స్‌లో ఏది కనిపించినా అంటే మీ యొక్క డెడికేషను. ఓహ్! ఇది నేను దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి అనే దానికి మిమ్మల్ని మేము చూసి ఇన్‌స్పైర్ అవుతున్నాము. చాలా చక్కగా చేస్తున్నారు. స్లోగా వాళ్ళకి చక్కగా వ్యూస్ పెరిగినియి. చాలా సంతోషంగా ఉందండి. నీతి కథలు, తర్వాత చాలా చాలా మోరల్ స్టోరీస్ చాలా చాలా చెప్తున్నారండి. తెలిసైనా సరే అది మళ్ళీ రీక్యాప్చులేషన్ లాగా జనాలకి కొంచెం వాళ్ళకి ఇన్‌స్పైర్ అయ్యేలాగా అది ఒకటి మొన్న కర్ణుడి గురించి దాన గుణం గురించి కూడా చక్కగా పిల్లలు కూడా చూడగలిగితే అది కూడా వాళ్ళు తెలుసుకునేలాగా బావుంటుంది అని మేము చూసి కూడా చాలా ఇదవుతున్నామండి. మీ యొక్క ఛానలు ఇక అంచెలంచెలుగా చక్కగా ఇదవ్వాలని కోరుకుంటున్నానండి. మీ హస్బెండ్ ఏం చేస్తారండి? మై హస్బెండ్ ఈస్ అన్ అకౌంటెంట్ అండి నలందలో. సో, ఆయన గూడా 25 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నారు లైక్ మీ. తర్వాత మీరన్నారు కదా! వ్లాగ్స్ అని అవని ఇవని. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ జర్నీ. ప్రతి జర్నీలో ప్రతి ఒక్క మెట్టు మనకేదో ఒకటి ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటది. వి గెట్ ఎడ్యుకేటెడ్ బై ఎవ్రీ స్టెప్ దట్ వి టేక్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఒకటి. చిన్న చీమను చూసినా మనం నేర్చుకోవచ్చు. ఎలా డిసిప్లిన్డ్‌గా నడవాలి, ఎలా ఎళ్ళాలి, లైన్‌లో ఎళ్ళాలి. అది గూడా మన చిన్న పిల్లలకి నేర్పించేటప్పుడు కూడా చీమలను చూపిస్తాం ఫస్ట్. హౌ దే వాక్ ఇన్ ఎ లైన్ అని చెప్పేసి. సో, ప్రతి ఒక్కటి మనకొక లైఫ్ లెసనే. సో, పిల్లలకి ఇప్పుడు ఎడ్యుకేషన్‌తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.
ఇప్పుడు మగపిల్లాడు కిచెన్‌లోకి ఎళ్ళి అంతవరకు ఈ పాతకాలంలో ఆడపిల్లల్లాగా నువ్వు కిచెన్‌లోకి ఎందుకు ఎళ్తున్నావురా అని ఆపేవాళ్ళు. ఇప్పుడు అది కాదండి. లైఫ్ స్కిల్ అంటే ఎవ్రీవన్ షుడ్ నో ఎవ్రీథింగ్ అనేదే లైఫ్ స్కిల్. సో, అవి నా బేసిక్ పాయింట్స్. ఇప్పుడు జస్ట్ నేను ఎడ్యుకేషన్‌లోనే కాదు, ఎడ్యుకేషన్‌లో నుంచి డీవియేట్ అయ్యి, పిల్లలకి లైఫ్ స్కిల్స్ ఎలా నేర్పించాలి, కథల ద్వారా మన లైఫ్‌లో ఎన్ని నేర్చుకోవచ్చు అన్న దానికి నేను డైవర్ట్ అయిపోయాను. అంటే లెసన్స్ ఏముందండి, ఏబీసీడీలు ఎవరైనా చెప్తారు, గ్రామర్ ఎవరైనా చెప్తారు. లైఫ్ స్కిల్స్ ఉండాలి ఇప్పుడు పిల్లలకి. అందుకే ఐ హావ్ చేంజ్డ్ మై ఛానల్ మోటో అండ్ మోటివ్. ఓకే. మీ అందరికి నచ్చుతది అని అనుకుంటున్నాను. సో, చాలా మంది కూడా నాకు పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు బావున్నాయి అని. సో, నెక్స్ట్ ఇంకా మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. మా ఫీలింగ్స్ ఏముందండి, రాను రాను ముందు ఏదో అనుకున్నాము. తర్వాత ఎప్పుడొస్తాయా షార్ట్స్, షార్ట్స్ కూడా తీస్తున్నారు. అది కూడా మేము చూస్తున్నాము. చాలా చాలా బావుంటున్నాయి. మీ వే ఆఫ్ స్టైలు మరి ముఖ్యంగా మీ సింపుల్‌సిటీ. అంటే మీరు ఇంట్లో డొమెస్టిక్ వర్క్స్ చేసుకుంటూ కూడాను మీరు లాగ్స్ చేస్తున్నారంటే మీ డెడికేషన్ అందులో చాలా బావుందండి. అంటే ఏదో చెప్తారు కదండీ! ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుంది అని. అంటే ఏమాత్రం షేమ్‌ఫుల్‌గా లేకుండా, ఇంట్లో కనీసం గిన్నెలా కడుగుతున్నారు, ఏ విధంగా తోముతున్నారు, అంటే ఎట్ ఏ టైము అది చేస్తూ ఇది లాగ్స్ చేస్తున్నారు అనంటే, ఇదెంత పని చిటికెలో పని అన్నట్లు, అది మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఒకటే పని మీద కాన్సంట్రేషన్ లేకుండా, ఓహ్! ఇది చేస్తూ కూడా ఇంకొక పని చేసుకోవచ్చనమాట. అది మిమ్మల్ని చూసి కూడా నేర్చుకునేలాగానే చేస్తున్నారండి మీ లాగ్స్. మీ బాబు వాళ్ళు మీకు పిల్లలు ఎంతమందండి? నాకిద్దరండి. మా బాబు బీటెక్ అయిపోయింది. టీసీఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. మా పాప ఏమో బీఎస్సీ ఏజీబీఎస్సీ థర్డ్ ఇయర్‌కొచ్చింది ఇప్పుడు. సో, వాళ్ళు గూడా ఆళ్ళ సహకారం ఉండబట్టే నేను ఐయామ్ మూవింగ్ అబౌట్. సో, సహకారం అని ఎందుకంటున్నాను అంటే, ఎన్‌ఓ, నో అనేది మా ముగ్గురు దగ్గర నుంచి రాదండి. మా హస్బెండ్ దగ్గర నుంచి కానీ, మా పిల్లల దగ్గర నుంచి కానీ. దే వోంట్ సే నో ఫర్ ఎనీథింగ్. సో, అదొక్కటి సరిపోతది గదా మనకి. సో, మనకి మన ఎనకాల లైట్లు పట్టుకొని, మన ఎనకాల సెల్ ఫోన్‌లు పెట్టుకొని తిరగక్కర్లేదు. సో, వాళ్ళు నో అని చెప్పరు. ఎందుకంటే, ఇప్పుడు ఇది ఇన్హిబిషన్స్ ఉన్న ఏజ్ అయితే కాదు. ఒక 40 క్రాస్ చేసి 50కి రీచ్ అవుతున్నాము అంటే, ఇన్హిబిషన్స్ ఉన్న ఏజ్ అయితే కాదు. నేనెలా ఉన్నానో మీకలా చూపిచ్చాలి. అంతే. సో, మనం రెడీ అయిపోయి, తయారైపోయి ఆహ్, ఏదైతే ఏదైతే ట్రూత్‌ఫుల్‌గా ఉంటామో అది చూపిచ్చాలి అంతే. ఇప్పుడు నేనేం తోముతున్నానో మీకు చూపిచ్చాలి. అంతేగాని ఇప్పుడు రెడీ అయిపోయి కూర్చుని, అలా తాలింపేసి, అలా ఫ్యాన్ కిందకెళ్ళి కూర్చుంటే నిజాయితీ ఏముంటుందది? సో, కీట్స్ చెప్పాడు కదా! బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ అని. దట్స్ ద థింగ్ దట్ ఐ ఫాలో. ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఈజ్ ట్రూత్. సో, దాన్ని నేను మెయిన్‌గా బేస్ చేసుకునే ఉంటాననమాట. నా కథలు కూడా అన్నీ అలాగే ఉంటాయి. ఓకేనండి. చాలా బావుంది. అంటే ఎప్పటినుంచో మీ హౌస్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాము. కానీ వెకేషన్‌కి మీరిక్కడ ఉంటారన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు రావటం జరిగిందండి. మనం ఇలా కలుసుకోవటం, మాట్లాడటం చాలా ఆనందంగా ఉందండి. మరి ముఖ్యంగా మీ సింపుల్‌సిటీ, మీ యొక్క వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ స్పీకింగ్ అన్నీ కూడాను ముందు చెప్పినట్లుగానే ఎంతో తనకు తాను తగ్గించుకునేలాగా మీరు చే మీరు ఇచ్చే ఆటిల్లో చాలా వాల్యుబుల్స్ పిల్లలకే కాకుండా, పెద్దలకే కాకుండా అందరికీ కూడాను దాంట్లో మీనింగ్‌ఫుల్‌గా మీరు ఏదో ఇదివరకే ఎప్పటినుంచో యూట్యూబ్ చేస్తున్నట్టు అలాగే ఇదైపోతున్నారండి. చాలా బాగా ఉంది. ఇక మీ లాగ్స్ కూడాను మీరు చాలా చక్కగా ఎదగాలని కోరుకుంటున్నానండి. మీరు ఎప్పటిదాకా ఉంటారండి ఇక్కడ? ఇంకొక 2 డేస్. ఓకే. ఇంకొక 2 డేస్ ఉంటానండి. వెకేషన్ అయిపోద్ది. హ్మ్. ఇంక 2 డేస్‌లో ఐల్ బి బ్యాక్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది నా హోమ్ టౌన్‌లా ఉంది యాక్చువల్‌గా. యాక్చువల్‌గా నేను ఉద్యోగం చేసేది, ఉండేదంతా విజయవాడ. కానీ ఇక్కడికొస్తే మాత్రం ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అబౌట్ విజయవాడ. సో, దిస్ ఈజ్ మై హోమ్ టౌన్. దిస్ ఈజ్ మై రియల్ ప్లేస్ ఏమో అనిపిస్తది. ఎందుకంటే అంత సెరెనిటీ ఉంటది చుట్టూ. సో, యూ ఫైండ్ ఆల్ ఇన్నోసెన్స్ అరౌండ్. పీపుల్‌లో ఇన్నోసెన్స్ కనిపిస్తది మీకు. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటది. నా కుడి చేతి పక్కన ఒక చెరువు ఉంటది. సో, ఇయన్నీ నేచురల్ సరౌండింగ్స్ మీకంతా. సో, పల్లెటూరు కదా అని గలగలలు బయటకొచ్చేసి గొడవలు అవి కూడా ఏముండవు. చాలా సెరీన్‌గా, కూల్‌గా, కామ్‌గా చాలా కంపోజ్డ్‌గా ఉంటారు మనుషులు కూడా. సో, దిస్ ఈజ్ వేర్ ఐ రియల్లీ హావ్ బౌన్స్ బ్యాక్.
ఇట్స్ లైఫ్ బౌన్స్ బ్యాక్ అన్నమాట. సో గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ మీ దిస్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఓవర్ హియర్ అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు దొరుకుతారో దొరకరో అని డౌట్‌ఫుల్‌గా వచ్చామండి. మీరు మా యొక్క యాక్సెప్టెన్స్‌ని అంటే మేము అడిగిన వెంటనే మీరు మా ముందుకొచ్చి మాట్లాడతానండి, దేనికొచ్చారండి అని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అండి. మీ హస్బెండ్‌ని కూడా మీట్ అవుదాం అనుకున్నాము. కానీ ఆయన ఇక్కడ టౌన్‌లో ఉన్నట్టు లేరు. అడిగినట్లు చెప్పండి. మరలా మీ యొక్క లాగ్స్, మీ యొక్క ఇది కూడాను మీ యొక్క డ్యాడీ పేరు మీద మీరు ఛానల్ పెట్టి రన్ చేస్తున్నారంటే వెరీ అసలు చాలా సంతోషకరమైన విషయము. ఆయన మీ ముందు లేకపోయినా, మనలో మీ ముందు లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులు, మీ పేరెంట్స్ యొక్క ఆశీస్సులు మీకెప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ లాగ్స్ గాని, మీ యొక్క షార్ట్స్ కానీ ఏవైనా సరే ముందుకు ఇలాగే అంచెలంచెలుగా పెద్ద సెలబ్రిటీ యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటూ, మరలా అవకాశం వస్తే మీరు మమ్మల్ని ఆహ్వానిస్తారని మేము మా యొక్క ఆహ్వానాన్ని మన్నిస్తూ మీరు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ విజిట్. రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. అదే చెప్తాను నేను ఎప్పుడైనా పిల్లలకైనా పెద్దలకైనా, రూట్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. వాళ్ళ వేసిన బాట, వాళ్ళు ఇచ్చినటువంటి వారి ఎంకరేజ్మెంట్తోనే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం సాధించాము అంటే మన రూట్స్. తర్వాత వి బికమ్ క్లైంబర్స్. తర్వాత చెట్లు అవుతాం. తర్వాత వృక్షాలు అవుతాం. వృక్షాలు మనం వల్ల పిల్లలకి మనం రూట్స్ కింద ఇదో చేస్తాం అనమాట. సో ఇంత ఇదిగా మనం బిల్డప్ చేసుకున్న తర్వాత దానికి ఈ కుటుంబం సపోర్ట్ అనేది ఎంతైనా అవసరం. అది అది కూడా మనం పిల్లలు వేరే వాళ్ళు కూడా మీకు ఇంకా కొత్తగా మనం స్టార్ట్ చేసిన ఛానల్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టార్ట్ ఏ ఛానల్. ఇద్దరు సబ్స్క్రైబర్స్తో 50 మంది సబ్స్క్రైబర్స్తో 100 మంది సబ్స్క్రైబర్స్తో ఛానల్ క్లోజ్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దిస్ ఈజ్ అ బిగ్ ఫైట్ అనే చెప్తాను నేను. ఓకే, తెల్లారి పొద్దున లేకంగానే ఒక సబ్స్క్రైబర్ పెరగంగానే ఎంత సంతోషం ఉంటుందో మీకు తెలియదు. ఎందుకంటే దాని వెనకాల అంత హార్డ్‌షిప్ ఉంటది. దాని వెనకాల అంత హార్డ్ వర్క్ ఉంటది. ఒక వీడియో తయారు చేయాలన్నా, దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలన్నా, దాన్ని మళ్ళా పబ్లిష్ చేసుకోవాలన్నా చాలా కష్టమైన పని. సో మీ చుట్టుపక్కల, మీ ఇంట్లో ఎవరైనా ఇట్లా యూట్యూబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే గనక డెఫినెట్‌గా మీ సహాయ సహకారాలు మాత్రం ఖచ్చితంగా మీరు అందించాలి. సో నేను యాజ్ అ యూట్యూబర్, యాజ్ అ వ్లాగర్, ఇఫ్ ఎనీవన్ ఎవరైనా సరే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వెనక ముందు చూసుకోకుండా ఫస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. బికాజ్ ఐ నో దేర్ పెయిన్. సో ఇక ముందు కూడా చెప్తున్నాను, మీకు ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా నా కమెంట్ బాక్స్లో మీ లింక్ పంపించండి. వెంటనే నెక్స్ట్ సెకండ్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ముల్పురి రాజ్ వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.